ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నో డౌట్ లోకల్ జర్నీకి ఉపయోగించే క్యాబ్స్కు ఆన్లైన్లో బుకింగ్ వచ్చిన తర్వాత జనాలకు కాస్తంత మంచిగానే ఉంది. అయితే ఆయా యాప్ల ద్వారా సేవలు అందించే కొంతమంది డ్రైవర్లు చేస్తున్న మోసాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పలు రకాలుగా పచ్చిగా మోసపోతున్నారు. తాజాగా కర్ణాటకలో ఓలా డ్రైవర్ చేసిన నిర్వాకం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. క్యాబ్ బుకింగ్లు చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఏం జరిగింది? ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ట్రావెలింగ్ యాప్లు వచ్చిన తర్వాత ప్రయాణం కాస్తంత సులువైంది. లొకేషన్ షేర్ చేస్తే చాలు ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కించుకుపోయే టెక్నాలజీ రావడంతో చాలా ఇబ్బందులు తగ్గాయి. యాప్లకు పెరుగుతున్న డిమాండ్, జనాల అవసరాలను క్యాష్ చేసుకునేందుకు కొన్ని యాప్లు ప్రయత్నిస్తుండడంతో మంచిగా సేవలు అందించే వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఓలా యాప్లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మహిళకు జరిగిన ఘోరం ఇందుకు తాజా సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ మహిళ వేరే ప్రాంతం నుంచి 2 రోజుల కిందట రాత్రి 10:30కు ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. ఓలా యాప్ పనిచేయడం లేదని బుకాయించాడు. పర్లేదంటూ వినయంగా ఎక్కమన్నాడు. కారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత తన ఇంటికి పోవలసిన రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్లడం గమనించి ప్రశ్నించింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్న సాకు చెప్పి అదే రూట్లో ముందుకు కదిలిన ఆ డ్రైవర్ యాప్లో చూపించినట్లు కాకుండా 1300కు బదులు 1500 ఇవ్వవలసిందేనంటూ పట్టుబట్టాడు. అతని పరిస్థితి మీద డౌట్ పడ్డ ఆ మహిళ తనను తిరిగి విమానాశ్రయం దగ్గర దింపేయాలని రిక్వెస్ట్ చేసింది. అతను ఏమాత్రం ఆ మాట లెక్క చేయకపోవడంతో వెంటనే డయల్ 112కు ఫోన్ కొట్టింది. లైవ్ లొకేషన్ షేర్ చేసింది. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ క్యాబ్ను వెంటాడి పట్టుకున్నారు. ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల తనకు అతని వల్ల ఎలాంటి హాని జరగలేదంటూ ఆ మహిళ సోషల్ మీడియాలో తన అనుభవాన్ని చెప్పుకొని కన్నింటి పర్యాంతమైంది. ఇటు హైదరాబాద్లో సైతం ఓలా క్యాబ్ డ్రైవర్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పల్లెటూరు నుంచి వచ్చిన ఓ కుటుంబం సికింద్రాబాద్ నుంచి ఓయూ కాలనీ దగ్గరకు వారి కుమార్తె సాయంతో క్యాబ్ బుక్ చేశారు. బుక్ చేసిన టైంలో క్యాబ్ ధర 260 చూపించింది. అయితే కొద్దిసేపటికే ఆ బుకింగ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ బుక్ చేస్తే పీక్ టైం పేరుతో అదే బుకింగ్ 860 రూపాయలు చూపించింది. అది గమనించకపోవడంతో బుకింగ్ కన్ఫర్మ్ చేశారు. గమ్యస్థానం చేరుకున్నాక డ్రైవర్ 860 కట్టమని అడగడంతో నివ్వరపోయారు. 600 ఎందుకు ఎక్కువ అంటే పీక్ టైం అని చెప్పడంతో ఆ మొత్తం సొమ్ము కట్టేశారు. 260 రూపాయలున్న బాడుగా 2 నిమిషాలలో 600 పెరగడం పచ్చి మోసమని గునుక్కుంటూ ముందుకు కదిలారు. వారితో వచ్చిన మరో కుటుంబం అదే ప్రాంతానికి ర్యాపిడోలో 240 రూపాయలకు రావడం చూసి ఆశ్చర్యపోయారు. సో పీక్ టైం పేరుతో ఫుల్గా బాడుగ బాధాలని చూస్తే ఓ 5 నిమిషాలు ఓపిక పట్టండి, ఆ బాడుగ మళ్ళీ 3 తగ్గిపోతుందంటూ ఈ మోసాల పాలై జేబులు గుల్ల చేసుకున్న వారు చెబుతున్నారు. సో పీక్ టైం పేరుతో తెల్లవారుజామున పెద్దగా ట్రాఫిక్ ఉండకపోయినా 250 ఉండవలసిన బాడుగా 3-4 పెరగడం అన్నది పచ్చి మోసం కాదా అన్నది ప్రయాణికుల ప్రశ్న. ఏదేమైనా పీక్ టైం పేరుతో జరిగే ఇలాంటి మోసాల పట్ల క్యాబ్స్ బుక్ చేసుకునే ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి ఘటనల పాలైన బాధితులు సూచిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లు మోసం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని అంటున్నారు.